చంద్రముఖి ఇంటికెళ్ళి గొడవ చేసి తన మనసు గాయపరిచానంట. నా ప్రియురాలి మనసు గాయపరుస్తావా అని నన్ను పిచ్చి పిచ్చిగా కొట్టాడు సార్. యువర్ ఆనర్, వీరిద్దరి గొడవకి కారణమైన ఆ చంద్రముఖిని ఎగ్జామిన్ చేయడానికి అనుమతించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. వెళ్ళవే నస్సవతి. ఇప్పుడు ఆ లాయర్ సూటిపోటి మాటలతో నిన్ను ఆడుకుంటాడా? తప్పని పరిస్థితుల్లో దిక్కుతోచని స్థితిలో నా క్లయింట్ పూజ కోర్టును ఆశ్రయించింది యువర్ ఆనర్. అబద్ధం. నేను అలాంటి దాన్ని కాను. నాకు ఏమని చెప్పను? నేను శ్రీధర్ కూతురునని చెప్పనా, లేక జ్వాల గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్పర్సన్ అని చెప్పనా? చెప్పే పరిస్థితుల్లో నేను లేనే. చెప్పండి సార్. లాయర్ గారు చెప్పినట్టు మేము పూజకి ఏ అన్యాయం చేయలేదు. మేము అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ పవిత్రమైన ప్రేమికులు మాత్రమే. అవును సార్, నా క్లయింట్ ఆ చంద్రముఖి పవిత్రమైన ప్రేమికుడు, నిజమైన ప్రేమకు ప్రతిరూపాలు. అందుకే చంద్రముఖి తన ప్రేమికుడు కోసం ఎదురు చూస్తూ నిద్రాహారాలు లేకుండా గడుపుతుందే కాని ఈ పూజల ఏ రోజు కోర్టుకెక్కలేదు, ఏ రోజు గొడవలకి దిగలేదు. నేను అదే అంటున్నాను యువర్ ఆనర్. వీళ్ళిద్దరూ ప్లాన్ ప్రకారమే ఇదంతా చేశారు కాబట్టి తనని యశోధర మనుషులు కిడ్నాప్ చేశారని చెబుతున్న ఆ చంద్రముఖి మాత్రం కోర్టుని పోలీసుల్ని ఆశ్రయించలేదు. యువర్ ఆనర్, మీరు సహకరిస్తే ముద్దాయి కార్తిక్ని కొంచెం విచారించాలి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి మిస్టర్ కార్తిక్, పూజకు మీకు పెళ్ళై ఎన్ని రోజులైందన్నారు? 1 సంవత్సరం. ఆహా. మీరు మీ భార్య ఎన్నిసార్లు సెక్స్లో పాల్గొన్నారు? అబ్జెక్షన్ యువర్ ఆనర్. సారీ యువర్ ఆనర్, తప్పనిసరి పరిస్థితుల్లో కేసులో కొన్ని విషయాలు రాబట్టడం కోసం, అది పర్సనల్ మ్యాటర్ అయినా నా క్లయింట్ పూజ తన మానసిక వేదనను చెప్పుకుంది కాబట్టి నా క్లయింట్ పూజ తరఫున నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. చెప్పండి, ఎన్నిసార్లు? ఒకసారి. అంటే శోభనం రోజు. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్కి పూజ అంటే ఇష్టం లేదు కాబట్టే, జరిగింది బలవంత పెళ్లి కాబట్టే తను పూజతో కాపురం చేయలేదు. ఓకే ఓకే సార్. యువర్ ఆనర్, మిత్రుడు చెప్పిన దానికి కాసేపు నేను కూడా ఏకీభవిస్తున్నాను. వీళ్ళు చెప్పిన దాని ప్రకారం జరిగింది ఇష్టం లేని పెళ్లి కాబట్టి కార్తీక్ పూజతో కాపురం చేయడానికి కూడా ఇష్టపడలేదు. కానీ కార్తీక్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు చంద్రముఖిని కలుస్తూనే ఉన్నాడు. యవ్వనంలో ఉన్న ఒక ఆడ మగ ప్రతిరోజు కలుస్తూ మేము భగ్న ప్రేమికులమంటూ చెప్పుకుంటూ కనీసం ఒక్కసారి కూడా శారీరకంగా కలవలేదా? ఈ కార్తీకులో గాని ఈ చంద్రముఖిలో గాని అంత నిగ్రహ శక్తి ఉందా? మేమెప్పుడు ఏ తప్పు చేయలేదు. ఓకే ఓకే మేడం, అది చూద్దాం. ఈ ఫొటోస్ని పరిశీలించడం యువర్ ఆనర్.
యువర్ ఆనర్, ఆ ఫోటోలు నేను తీసినవి కాదు, నా క్లయింట్ పూజ తీసినవి కాదు, మార్ఫింగ్ చేసినవి అసలే కాదు. మీడియా వాళ్ళు, మహిళా సంఘాల వాళ్ళు నా క్లయింట్కి మద్దతుగా ఈ చంద్రముఖి ఇంటికి వెళ్ళినప్పుడు వీళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఆ విధంగా దొరికిపోయారు. చెప్పండి, ఆ ఫోటోలు మీవి కావా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఆ ఫోటోలే కాకుండా వీడియో టేప్స్ కూడా కోర్టుకి మేము సబ్మిట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ బోన్లో నిలబడి ఎంత అమాయకంగా నటించినా పూజ జీవితాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేశారనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కార్తిక్కి నాకు ఏ సంబంధం లేదని చెప్తూనే పవిత్రమైన సంబంధం అని చెప్తున్నారు. పెళ్ళైనా సరే కార్తిక్ చంద్రముఖిని కలుస్తూనే ఉన్నాడు. శారీరకంగా, మానసికంగా చంద్రముఖికి దగ్గరగా ఉన్నాడే కానీ పూజకు మాత్రం న్యాయం చేయలేదు. మహిళా సంఘాల వాళ్ళు, మీడియా వాళ్ళు ఇంట్లో ప్రవేశించి ఫోటోలు తీసే వరకు వీళ్ళు గమనించలేదు అంటే వీళ్ళప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కోర్టు వారికి నేను వేరే చెప్పవలసిన అవసరం లేదు. ఈవిడ గారి చున్నీ జారిపోయినా, ఆయన గారి షర్టు ఊడిపోయినా అది గమనించకుండా కౌగలించుకుని కళ్ళు మూసుకుని తన్మయత్వంలో ఉన్నారు అంటే దాన్ని అక్రమ సంబంధం అనరా? ఇంకా వీళ్ళిద్దరిది పవిత్రమైన ప్రేమే అంటారా? నా క్లయింట్కి అన్యాయం జరగలేదు అంటారా? మీరే చెప్పండి యువర్ ఆనర్. ఆవిడికి ముందు ఫస్ట్ ఎయిడ్ చేయించండి. యువర్ ఆనర్, ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విట్నెస్లు ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్, ఈ నెల 16వ తారీఖున సాక్షుల్ని ప్రవేశపెట్టండి. నౌ ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. మమ్మీ, లాయర్ మామూలుడు కాదు. చాలా పద్ధతిగా అరటిపండు తోలు తీసి నోట్లో పెట్టినట్టుగా మాట్లాడాడు. అతను వేసే ప్రశ్నలకి, అతను మాట్లాడే విధానానికి వాళ్ళ తరఫున లాయర్ కూడా నోరు తెరిచి కూర్చున్నాడు, కానీ ఒక్క మాట ఎదురు మాట్లాడలేదు. అందుకే కదే అతని మాటల వర్షానికి చంద్రముఖి దిమ్మ తిరిగి కింద పడిపోయింది. ధర్మరాజ మజాక. హలో సార్. ఏం మేడం, ఎలా ఉంది? సూపర్ సార్, అదరు కొట్టేశారు. లాయర్ గారు, ఇంతటితో ఆగొద్దు. దాన్ని ఇంకా టార్చర్ పెట్టాలి. మాటలతోనే మర్డర్ చేసేయాలి. స్పృహ తప్పి పడిపోయింది కాబట్టి బ్రతికిపోయింది, లేకపోతేనా ఇంకా ఆడుకునేవాడిని. నెక్స్ట్ హియరింగ్ చూడండి, మన మాటలతో, విట్నెస్ సాక్ష్యాలతో దాని దిమ్మ తిరిగిపోతుంది. శభాష్ లాయర్ గారు. ఏది ఏమైనా సరే ఈ కేసులో మనం ఓడిపోకూడదు. ఎలా ఓడిపోతాం మేడం? ఇక్కడ ఉన్నది ధర్మరాజు. ఈ ధర్మరాజు తలుచుకుంటే అధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. ఆ కోర్టులో ఆ లాయర్ అడిగే ప్రశ్నలు నన్ను అక్కడే చంపేశాయి నాన్న. మనిషి ప్రాణం తీయడానికి కత్తులు, తుపాకులు అవసరం లేదు నాన్న. అలాంటి వాళ్ళ మాటలు చాలు. అయినా వాడు లాయర్ అయ్యుండి అలా మాట్లాడడం ఏంటి నాన్న? న్యాయంగా మాట్లాడాలి కదా.
వాడు న్యాయాన్ని గెలిపించాలనుకుంటే న్యాయంగా మాట్లాడతాడు. ఆ యశోదర్ని గెలిపించాలనుకున్నవాడు ఎందుకు న్యాయంగా మాట్లాడతాడమ్మా? అలాగని మనం ఏం చేయలేమా నాన్న? ఎన్ని మాటలన్నా భరించాల్సిందేనా? భరించాలమ్మా, ఎందుకంటే మాట్లాడే ధైర్యం మనకు లేదు. అందుకే అతను ఎన్ని మాటలు మాట్లాడినా మనం నోరు మెదపలేము. నోరు తెరిస్తే ఏమవుతుంది? ఏమని నోరు తెరుస్తావమ్మా? కార్తీక్కు నాకు ఏ సంబంధం లేదని చెప్తావా, లేక ఉందని చెప్తావా? వాళ్ళు మన సమాధానం కోసం చూడరమ్మా. వాళ్ళకు కావాల్సింది మన సమాధానం కాదమ్మా, మన ఓటమి. కార్తీక్ జైలు పాలవడం, నువ్వు ఏ దిక్కు లేకుండా పోవడం. అవును చందు, వాళ్ళు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. పేరుకి భగవద్గీత మీద ప్రమాణం చేసినా ఆ పూజ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. ఆ లాయరు అంతే, కాలికేస్తే మెడకి, మెడకేస్తే కాలికి వేస్తున్నారు. ఎమోషనల్గా రెచ్చగొడుతున్నాడు. నోరు తెరవకపోతే తప్పు చేశాం కాబట్టే నోరు మెదపలేకపోతున్నాం అంటున్నారు. నోరు తెరుద్దామంటే మన దగ్గర ఏ ఆధారమూ లేదు. న్యాయం కోసం పోరాడేవాడికి రుజువులు కావాలి. అన్యాయం కోసం పోరాడేవాడికి అబద్ధం చెప్తే చాలు. ఏంటి కార్తీక్, ఏంటి నాన్న? మన జీవితాలు ఇలా అయిపోయాయి, ఏంటి నాన్న? అదే కదమ్మా నా బాధంతా. మన కుటుంబం కట్టగట్టుకుని ఏ బావిలోనే దూకి చావడం తప్ప మనం చేయగలిగింది ఏదీ లేదనిపిస్తుంది. సూపర్ మమ్మీ, మన లాయర్ మామూలోడు కాదు. మనుషుల్ని చంపడానికి మారణాయుధం అవసరం లేదు, మాటలతో గుచ్చి చంపొచ్చని నిరూపించాడు. అసలు అతను ఏం మాట్లాడాడు మమ్మీ? ఆ మాటలకి, ఆ చందుకి, కార్తిక్కి, అందరికి దిమ్మ తిరిగిపోయింది. అప్పుడే ఏమైంది? ఇప్పుడది సగమే చచ్చింది. ముందు కోర్టులో మనం ఇచ్చే ట్విస్టులకి అది పూర్తిగా చస్తుంది. చచ్చిన తరువాత అనుభవించే నరకం కూడా అది కోర్టులోనే అనుభవిస్తుంది. లేకపోతే చచ్చి దయ్యమైందని నటించి మనతోనే ఆడుకుంటుందా? మమ్మీ, రాహుల్ బాబు గారు, ఏంటి రాహుల్ బాబు ఇలా వచ్చారు? రండి 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 సార్. చెప్పండి మమ్మీ. రాహుల్ బాబు గారి దృష్టిలో మమ్మీ అంటే ఈజిప్ట్ శవం అనుకుంటాను. అవునే, అయినా ఈ శవంతోనే అయ్యగారికి ఏదో పని పడిందనుకుంటాను. అందుకే ఇలా వచ్చారు. ఏంటి సార్ ఇలా వచ్చారు? మమ్మీ, చందును వదిలే మమ్మీ. రాయబారానికి వచ్చారా? అయినా చందు నేనేం పట్టుకోలేదే. ప్లీజ్ మమ్మీ, చందును వదిలే. ఏంట్రా వాయిస్ అంత డౌన్ అయింది? నిన్నటిదాకా కళ్ళు తాగిన కోతిలా ఎగిరావు. ఏ యశోదరా శవం గివం అన్నావు, ఇప్పుడేమైందిరా? పౌరుషం చచ్చిందా? ఆవేశం చల్లారిందా? లేక కోర్టులో మీ పరిస్థితి చూసి ఒంట్లో ఒక్కొక్కరికి వణుకు పుట్టిందా? వెళ్ళు, ఆడుకుందాం, కోర్టులోనే ఆడుకుందాం. ఈ ఆట నాకు కొత్తే, మీకు కొత్తే, బట్ ఆడుతుంటే నాకు మజా వస్తుంది. నేను ఆడడానికే సిద్ధమయ్యాను. దమ్ముంటే మీరు ఆడి గెలిచి నన్ను ఓడించండి. ప్లీజ్ మమ్మీ, చందు చాలా మంచిది, అమాయకురాలు. నువ్వు అన్యాయంగా తన బ్రతికిని బజారుకు ఈడుస్తున్నావని తెలుసు, అయినా తన కోర్టులో నోరు మెదపలేదు. ఎలా తెరుస్తుందిరా? ఎలా తెరుస్తుంది? తెరిస్తే నష్టం దానికి. అయినా ఏమని మాట్లాడుతుంది చెప్పు? కార్తిక్కి నాకు సంబంధం లేదు అని మాట్లాడుతుందా, లేక సంబంధం ఉంది అని చెప్తుందా? ఏది చెప్పినా గెలుపు నాదే. మమ్మీ ప్లీజ్, నీకంత కోపంగా ఉంటే నేను నా భార్య నీ దగ్గరికి వస్తాం, నీ కాళ్ళ దగ్గర పడి ఉంటాం. కావాలంటే మమ్మల్ని శిక్షించు, ఆ నరకం ఏదో మాకు చూపించు. అంతేగాని చందు జీవితాన్ని పాడు చేయకు. చా త్యాగమా? అమ్మ మీద లేని ప్రేమ అక్కగాని అక్క మీద పుట్టిందా? రాహుల్, మీరు నా కాళ్ళ దగ్గర పడ్డం కాదు,
నేను తలుచుకుంటే నిన్ను, శ్వేతని, రాఘవరావుని, ఆ కార్తిక్ని అందరినీ నా కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలను. వెళ్ళా. మమ్మీ ప్లీజ్ మమ్మీ, నీ విషయంలో నేను చేసింది పొరపాటే. నేను చేసిన దానికి నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతున్నాను. ప్లీజ్ మమ్మీ, నాకు నా భార్యకి ఎలాంటి శిక్ష విధించినా పర్వాలేదు, కానీ చందు అక్కని వదిలే మమ్మీ. ఒరేయ్, పోరా. లేరా, లే. ఎరా, కాళ్ళ బేరానికి వచ్చావా? ఆ రోజు దానికోసం ఇదే అమ్మ మీద కాలరెత్తావు. ఈ రోజు మళ్ళీ దానికోసమే ఈ అమ్మ కాళ్ళు పట్టుకుంటున్నావా? నేను నీ కాళ్ళు పట్టుకోకపోయినా నేను నీ ముందు ఇంతే బ్రతిమలాడాను. నా మాట విను, నా దగ్గరకు వచ్చాయిరా అన్నాను. విన్నావా? వినలేదు. ఓ తెగరెచ్చిపోయావు. కార్తిక్ గడు అండ చూసుకొని సొంత అక్క జీవితం గురించి పట్టించుకోకుండా దాని జీవితం గురించి పాకలాడుతున్నావా? ఛీ! రాహుల్, ఒక్క రోజైనా ఒక్కసారైనా నీ రక్తం పంచుకు పుట్టిన నా గురించి ఇంత బాధపడ్డావా? దానికోసం అయితే ఏకంగా జీవితాన్ని తాకట్టు పెడుతున్నావు. ఎందుకురా? నేను నీకు ఏ అన్యాయం చేశానురా? నీ రక్తం పంచుకుని పుట్టడమేనా నేను చేసిన తప్పు? తప్పైపోయింది పూజ, నేను ఒప్పుకుంటున్నాను. నేను నీ విషయంలో తప్పుగానే ప్రవర్తించాను. దానికి ప్రాయశ్చిత్తంగా ఇప్పుడు నువ్వేం చేయమన్నా చేస్తాను. చందు అక్క మీద నువ్వు పెట్టిన కేసు విత్డ్రా చేసుకో. చేసుకోను. పూజ, కార్తీక్ నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమించావు. అతని కోసం అమ్మని, మన కుటుంబాన్ని అన్నీ వదిలేసిపోయావు. అలాంటిది ఈరోజు అతన్ని జైలుకి పంపిస్తావా? రేయ్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయకు. ఇది నీ అక్క. నీ అక్కకి న్యాయం జరగాలంటే ఆ చందుకి అన్యాయం జరగాలి. చందుకు అన్యాయం జరగాలంటే ఈ కేసు ఇలానే ఉండాలి. పూజ అలాగే ప్రవర్తించాలి. అవును రాహుల్, నా కోసం నేనేమైనా చేస్తాను. అయినా నాకు తెలియక అడుగుతాను రాహుల్, అవి ఓడిపోతున్న గుర్రాలని తెలిసి వాటి మీద ఎందుకు పరిగెడతావురా? ఇప్పటికైనా పోయిందేమీ లేదు. అమ్మ మాట విను, మాతో చేతులు కలుపు. అవును రాహుల్, నేను చెప్పేది కూడా అదేరా. ఇప్పటికైనా పోయేదేం లేదు. నా మాట విని వాళ్ళని వదిలేసేయి. నా కొడుకుగా మన ఇంట్లో ఉండి నేను చెప్పింది చేయరా. అప్పుడు నీకే బాధ ఉండదురా. ఈ కాళ్ళ బేరానికి రావాల్సిన అవసరం ఉండదురా. నా అక్క కోసం ఏమైనా చేస్తాను గానీ మీలాంటి మూర్ఖులతో చేతులు కలపడం. మీరు చెప్పేది విన్నాం. వినకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావురా? పోరా బయటికి, పోరా బయటికి, పో బయటికి. మమ్మీ, అక్షరం పొలుపోకుండా నీ చెప్పిందంతా చెప్పాలి. ఎవ్వరికి భయపడద్దు, ఏ మాత్రం తడపడద్దు. ఏంటి, ముందు మీ ఇద్దరు వెళ్ళండి. అలాగే సార్. మీరు కాసేపు పగిలండి. చెప్పినంత గుర్తుంచుకోండి. అలాగే. ఆ తల్లి కూతుళ్ళు ఈ రోజు ఎన్ని డ్రామాలు ఆడతారు? వాళ్ళిద్దరికి తగ్గట్టు ఆ లాయరిగాడు ఒకడు. వాడి మాటలు వింటుంటే వాడిని కొట్టి చంపాలనిపిస్తుంది. అవును రాహుల్, నాకు అలాగే ఉంది. వాడు కావాలనే రెచ్చగొడుతున్నాడేమో అనిపిస్తుంది. బోన్లో నుంచి ఎగురొచ్చి మరీ తన్నాలనిపిస్తుంది. కార్తీక్, ప్లీజ్ నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. లేకపోతే నువ్వన్నట్టు వాళ్ళు నిజంగానే మనల్ని కోర్టులో తప్పుగా క్రియేట్ చేయాలని చూస్తున్నారు. అవును కార్తీక్, ఏమాత్రం తేడా వచ్చినా వాళ్ళు నిన్ను అరెస్ట్ చేస్తారు. అప్పుడు మేము నిస్సహాయులు అవుతాం. అవును, అరే కృష్ణ, మీరేంటి ఇక్కడికి వచ్చారు? ఏం లేదు సార్, ఏదో చిన్న కేసుంటే. కృష్ణ, మీ చెల్లెలు బాగుందా? బాగుందక్క. అమ్మ ఎలా ఉంది? మొన్నెప్పుడో జ్వరం వచ్చిందని చెప్పావు. పర్వాలేదక్క, ఇప్పుడు బానే ఉంది. సరే అక్క, ఉంటాను. ఎవరు వాళ్ళు? మన ఇంటికి పాలు పేపర్ వేసే కుర్రాళ్ళు. మన ఇంటికి పాలు పేపరు వేసేవాళ్ళు ఇక్కడికెందుకు వచ్చారు?
ఈ కేసుకు సంబంధించి మరికొన్ని విట్నెస్లు ప్రవేశపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తీసి వాళ్ళు తీసుకొచ్చే విట్నెస్లు వీళ్ళు కాదు కదా? వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు కార్తీక్, చాలా మంచివాళ్ళు. వాళ్ళ ఫ్యామిలీ కూడా మనకు తెలుసు. మొన్ననే వాళ్ళ చెల్లి స్కూల్ ఫీజుకి డబ్బులు లేవంటే రాహుల్ కూడా హెల్ప్ చేశాడు. ఏముంది చందు, ఆ యశోదర్ తలుచుకుంటే ఎవరినైనా మార్చగలదు. పద వెళ్దాం. కార్తీక్, ఈయనేంటి ఇలా వస్తున్నారు? ఎవరక్కా? రాహుల్, నువ్వు గుర్తుపట్టలేదా? మన ఇంటి పక్కనుండే టీచర్ అంకుల్. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ఏంటంకుల్ మీరు కోర్టుకొచ్చారు? ఏం లేదమ్మా, నా పెన్షన్కి సంబంధించిన కేసు కోర్టులో ఉంది, అందుకే వచ్చానమ్మా. ఉంటానమ్మా. మ్, చందు, డౌట్ లేదు, వీళ్ళందరూ యశోదర్ మనుషులే. చచా, అలాంటిదేం లేదు కార్తీక్. అంకుల్ చాలా మంచివారు. శ్వేతకు కూడా తనే ట్యూషన్ చెప్పేవారు. ఏయ్ చంద్రముఖి, ఏం చంద్రముఖి, ఎలా ఉంది ఆరోగ్యం? ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయావుగా, ఏంటి ఏదైనా విశేషమా? యశోదరా, నీకేంటంత పొడుచుకొచ్చింది? నీకు దానికి ఏ సంబంధం లేదని వాదించావు కదా. సంబంధం లేకుండానే కళ్ళు తిరిగి పడిపోయిందా? హ? యశోదరా, ఇది కోర్టు కాబట్టి బ్రతికిపోయావు. ఓహోహో, దిగొచ్చాడండి పెద్ద మొనగాడు. ఏంట్రా, మొన్ననే కదా కాళ్ల బేరానికొచ్చావు, అప్పుడే మర్చిపోయావా? మీ మనసు కొంచెమైనా కలుగుతుందేమని భ్రమపడ్డాను. కానీ అక్కడికి వచ్చాక తెలిసింది మీరిద్దరు మూర్ఖులకే మూర్ఖులని. రాహుల్, వాళ్లతో మనకేంటి? పద రా చందు. మ్మ్. రాహుల్, ఏంటి నువ్వు యశోదర్ దగ్గరికి వెళ్ళావా? అవునక్క, తనని బ్రతిమలాడితేనైనా కరుగుతుందేమోనని, తను కేసు విత్డ్రా చేసుకుంటుందేమోనని వెళ్ళాను. వాళ్ళు మనుషులైతే కదా మారటానికి. అక్క, ఏమైంది? ఎందుకలా ఉన్నావు చెప్పక్క. నా కోసం మీరంతా నానా అవమానాలు పడుతున్నారు. ఆ యశోధరతో అనరాని మాటలన్నీ అనిపించుకుంటున్నారు. అదేంటక్క అలా అంటావు? మేం బాధల్లో ఉన్నప్పుడు నువ్వు మాకు సపోర్ట్గా నిలిచావు. ఈరోజు నువ్వు బాధల్లో ఉన్నావు. నిన్ను ఊరికే వదిలేస్తామని ఎలా అనుకున్నావు? ఊరుకో అక్క. పద, కోర్టుకి టైం అయింది. యువరానర్, ఈ కేసులో విట్నెస్లు ప్రవేశపెట్టడానికి ముందు ముద్దాయి కార్తీక్ను విచారించడానికి అవకాశం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. మిస్టర్ కార్తీక్, చంద్రముఖి ఇంటికి మీరు రెగ్యులర్గా వెళుతూ ఉంటారా? పర్వాలేదు, చెప్పండి. అప్పుడప్పుడు వెళ్తుంటాను. చంద్రముఖి కోసమేనా, లేకపోతే మరే పని మీదనా వెళుతూ ఉంటారా? వాళ్ళు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, నాకు బాగా కావలసిన వాళ్ళు. నేను అందరి కోసం వెళ్తాను. వాళ్ళందరూ నన్ను ఆప్యాయంగా చూసుకుంటారు. వెళ్ళినప్పుడు రాత్రులు కూడా అక్కడే ఉంటూ ఉంటారా? లేదు, కాసేపు కూర్చుని వస్తాను. ఆహా. యువరానర్, విట్నెస్ను ప్రవేశపెట్టడానికి అవకాశం కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువరానర్. యువరానర్, చంద్రముఖి తండ్రి రాఘవరావు ఇంటి పక్కనే ఉంటున్న
మిస్టర్ రామనాథాన్ని మొదటి విట్నెస్ గా ప్రవేశపెట్టవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. రామనాథం రామనాథం రామనాథం. నా పెన్షన్కి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. అందుకే వచ్చాను. వీడా? మీ పేరు? రామనాథం అండి. మీరేం చేస్తుంటారు? నేను రిటైర్డ్ టీచర్నండి. ఆ కార్తీక్ మీకు తెలుసా? తెలుసండి. ఎలా తెలుసు? మా ఇంటి పక్కనే ఉన్న రాఘవరావు గారింటికి ఇతను రెగ్యులర్గా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆహా, రాఘవరావు అంటే ఆ చంద్రముఖి ఫాదరేనా? అవునండి. ఇతను అప్పుడప్పుడు వచ్చిపోతుంటాడా లేక అక్కడే ఉంటాడా? వచ్చిపోతుంటాడండి. ఒక్కొక్కసారి రాత్రులు అక్కడే పడుకుంటాడండి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇతను రాత్రి టైంలో ఆ ఇంట్లో ఉండటం నిజంగా మీరు చూశారా? చూడటం ఏంటండి నా పిండాకుడు. అది గుర్తుకొస్తే ఇప్పటికే నాకు ఒళ్ళంతా చీమలు పాకినట్టు ఉంటుంది. అంత ఘోరమైన దృశ్యం ఏం చూశారు? ఒకరోజు ఉదయమే ట్యూషన్ చెప్దామని మా పిల్లల్ని తీసుకుని మా ఇంటి మేడ మీదకి వెళ్ళాను. అనుకోకుండా వాళ్ళ ఇంటి వైపు చూశాను. అంతే, ఈ అబ్బాయి ఆ అమ్మాయి ఒకరినొకరు బిగ్గరగా కౌగిలించుకొని ఒంటి మీద బట్టలు కూడా లేకుండా పడుకున్నారంటే నమ్మండి. అంతే, ఆ రోజు నుంచి మా ఇంటి మేడ మీదకి వెళ్ళడమే మానేశాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. విట్నెస్ని ప్రశ్నించడానికి అవకాశం కల్పించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. చూడండి, మీ పేరేమన్నారు? రామనాథం అండి. మీ ఏజ్ ఎంత? 64 సంవత్సరాలండి. ఓకే. ఈయనెవరు? శ్రీకృష్ణుడండి. ఎస్ యువర్ ఆనర్. చూశారుగా, శ్రీకృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని చూసి ఈ రామనాథం గారు శ్రీకృష్ణుడని చెబుతున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ నటుణ్ణి, నాయకుణ్ణి ఈయన్ని ఇతను గుర్తించలేదంటే ఎక్కడో పక్క బిల్డింగ్ మీద పడుకున్న వాళ్ళని చూసి వీళ్ళు వాళ్లే అని ఎలా గుర్తించగలడు సార్? ఇతను తప్పుడు సాక్షి. కంటి చూపు కూడా సరిగ్గా లేని స్థితిలో ఉన్నాడు ఇతను. అలాంటిది ఇతని విట్నెస్ చెల్లదని కోర్టు వారికి నేను విన్నవించుకుంటున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఎవరైనా సరే రాముడన్నా కృష్ణుడన్నా ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఎన్టీ రామారావు గారిని వేరు చేసి చూడటం అనేది జరిగే పని కాదు. నా క్లయింటు అంతే. అంత మాత్రం చేత అతను చెప్పేది తప్పుడు సాక్ష్యం అనటం ఏమాత్రం సబబు కాదని మనవి చేసుకుంటున్నాను. ఓకే యువర్ ఆనర్. రామారావు గారి మీద మా మిత్రుడుకున్న అభిమానానికి, నమ్మకానికి అభినందనలు తెలుపుకుంటున్నాను. మీరు మరో అవకాశం ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. ప్రొసీడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. రామనాథం గారు, ఈ ఫోటోలో ఉన్నది ఎవరో గుర్తుపట్టగలరా? ఈవిని గుర్తుపట్టిన వాళ్ళు ఎవరు ఉంటారండి? ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్. ఐసి.
మరి ఈ ఫోటోలో ఉన్నది ఇది ఐశ్వర్యరాయ్దే. అది అది యువర్ ఆనర్ మాజీ ప్రపంచ సుందరి అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కోడలు అభిషేక్ బచ్చన్ భార్య అయిన ఐశ్వర్యారాయ్ ఫోటోని ఇప్పుడిప్పుడే అప్కమింగ్ లోకి వస్తున్న స్నేహ ఉల్లాల్ ఫోటోని పక్క పక్కన పెట్టి చూపించిన తేడా గమనించక ఇద్దరు ఒకటే అని చెప్తున్న ఈ వ్యక్తి పక్క బిల్డింగ్ మీదున్న ఇద్దరు వ్యక్తుల్ని నా క్లయింట్ కార్తీకు చంద్రముఖి అని చెప్పడం ఎంతవరకు కరెక్టో అని కోర్టు వారిని ఆలోచించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఇక మీరు వెళ్ళొచ్చు. ఈ కేసుకు సంబంధించి ఇంకెవరైనా విట్నెస్లు ఉన్నారా? ఉన్నారు యువర్ ఆనర్. ఎగ్జామిన్ చేయండి. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కృష్ణ వెంకటేష్, కృష్ణ వెంకటేష్, కృష్ణ వెంకటేష్. ఏదో చిన్న కేసుంటే మీ పేర్లు? నా పేరు కృష్ణ అండి. నా పేరు వెంకటేష్ అండి. మీరేం చేస్తుంటారు? నేను పేపర్ వేస్తుంటాను సార్. నేను పాలేస్తుంటాను సార్. ఆ కుర్రాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? చూసాను సార్. ఎక్కడ? కొండాపూర్లో ఉన్న రాహుల్ గారి ఇంట్లో. అక్కడికి మీరెందుకు వెళ్ళారు? వాళ్ళ ఇంట్లో పాలు పేపర్ మేమే వేస్తుంటాం సార్. ఎప్పుడు చూశారు అతన్ని? ఒకరోజు బిల్లు కోసమని ఉదయాన్నే వెళ్ళాం సార్. డోర్ ఎంత కొట్టినా తీయట్లేదు. సరే అని నెట్టాం సార్. డోర్ ఓపెన్ అయింది. లోపలికి వెళ్ళగానే ఎదురుగా బెడ్ మీద కార్తీక్ చంద్రముఖిలు ఇద్దరు పడుకొని ఉన్నారు సార్. వాళ్ళు పడుకున్న పరిస్థితి చూసి లేపాలంటే నాకే ఇబ్బంది అనిపించింది సార్. అందుకే లేపకుండా వచ్చేసి ఆ తర్వాత ఎప్పుడో వెళ్ళి బిల్లు వసూలు చేసుకున్నాం సార్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. మీరు క్రాస్ ఎగ్జామిన్ చేస్తారా? ఎస్ సార్. ప్రొసీడ్. ఆ రోజేం జరిగింది? మీరు పాల బిల్లు వసూలు చేయడానికి ఆ ఇంటికి వెళ్ళారా? అవును సార్. మీరు ఎంతసేపు డోర్ కొట్టినా ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు, అంతే కదా? అవును సార్. కానీ మీరు తోయగానే డోర్ ఓపెన్ అయింది. అంటే మీరు చెప్పినట్లుగా చూడ్డానికే ఇబ్బందికరంగా పడుకున్న వాళ్ళు గడియ పెట్టుకోకుండానే పడుకున్నారా? నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సరే, మీరన్నదే నిజం అనుకుందాం. మీరు డోర్ తీసుకుని నేరుగా ఇంట్లోకి వెళ్ళారు, అంతే కదా? అవును సార్. అంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారా? కాదు సార్, హాల్లోనే పడుకుని ఉన్నారు సార్. హాల్లో బెడ్లేసుకొని పడుకున్నారా? కాదు సార్, సోఫాలోనే పడుకుని ఉన్నారు సార్. ఇంతకు ముందు బెడ్ మీదే పడుకుని ఉన్నారన్నారు. ఓకే, ఇక మీరు వెళ్ళండి. సో యువర్ ఆనర్, వీళ్ళు తప్పుడు సాక్షులే. నా మిత్రుడు తప్పుడు సాక్ష్యాలను ప్రవేశపెట్టి ఈ కేసును తప్పుదోవ పట్టించి నా క్లయింట్కి
క్లయింట్కి శిక్ష పడేలా ప్రయత్నం చేస్తున్నాడు నా మిత్రుడు. నో యువర్ ఆనర్, వీళ్ళు చెప్పేదంతా నిజమే. గౌరవ లాయర్ గారు వాళ్ళని భయపెట్టడం వల్ల కుర్రాళ్ళు కాబట్టి, కోర్టుకు కొత్త కాబట్టి కొంచెం తడబడ్డారు. ముద్దాయి కార్తీక్ వాళ్ళింట్లోనే కాకుండా అత్తవారింట్లో కూడా చంద్రముఖిని తీసుకొచ్చి తనతో రాచక్రీడలు జరిపాడు. దానికి తన దగ్గర సాక్ష్యాలున్నాయని ముద్దాయి అత్త యశోధరమ్మ గారు చెబుతున్నారు. ఆమెను ఒక్కసారి ఎగ్జామిన్ చేయడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యశోదరా, యశోదరా, యశోదరా.